ఒక్క 5 నిమిషాలండి. ఎవరమ్మా నువ్వు? ఆమె మా ఇంట్లో పని మనిషి. చూడమ్మా, వాళ్ళింట్లో పని మనిషిగా ఆయన మీద నీకు అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ ఆయన్ని తీసుకెళ్ళక తప్పదు. ఓకే, ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది వినండి. ఆయన్ని దయచేసి అరెస్ట్ చేయకండి. అంతా అయిపోయిందమ్మా, నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వంత చదువుకున్నట్టుగా కూడా లేవు. ఇదంతా చాలా పెద్ద మ్యాటర్ అమ్మా, దయచేసి పక్కకి తప్పుకో. అలా కాదు సార్, 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఈ 5 నిమిషాల్లో ఏం చేస్తావమ్మా? నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇచ్చి చూడండి. సరే అయితే, నీకు ఒకే ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాల్లో ఏం చేస్తావో చెయ్యి. ఒక్క నిమిషం అందరూ నాతో రండి. ఒక ఇద్దరు నాకు సాయంగా వస్తారా? నేను వస్తాను మేడం. రండి. ఏంటమ్మా అది? వీటి కోసమే కదా సార్ ఇంతసేపు మీరు కష్టపడింది. యు మీన్ కంపెనీ ఫైల్సా? అవును. మీరేం కంగారు పడకండి. ఇప్పటి వరకు ఫైల్స్ కోసం వెతికి వెతికి చాలా అలసిపోయినట్టున్నారు. వీటిలో ఏ ఉన్నాయో పదం పదం నేను మీకు వివరించి చెప్తాను. సార్, లెక్కలన్నీ సరిపోయినట్టేనా? మరి ఇంతసేపు లెక్కలు ఇస్తున్నారండి సార్? మధ్య మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టే లేట్ అయింది, లేకపోతే ఎప్పుడూ అయిపోయేది. ఇంతకీ లెక్కేమైంది సార్? ఇక్కడ లెక్కంతా సరిపోయింది.
ఇక విహారి గారి ఆఫీస్లో కూడా క్యాలిక్యులేషన్స్ టాలీ అయితే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ మేడం. రండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త విహారీ గారి ఇంట్లోనూ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇన్కమ్ ట్యాక్స్ దాడుల్లో విహారీ గారి ఇంట్లో గాని ఆఫీస్లో గాని అన్నీ క్లియర్ గా ఉన్నాయని తెలిసింది. విహారీ గారి మీద ఉన్న అభియోగం తొలగిపోయింది. విహారీ గారికి ఇక ఎలాంటి శిక్ష పడే అవకాశం లేదని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. భగవంతుడా, మా మొర విన్నావా తండ్రి? విన్నావా సహస్ర? ఏదో అయిపోయిందని భయపడిపోయావు. ఇప్పుడు చూసావా, ఏమీ కాలేదు. ఇప్పటికైనా మీ బావ ఎంత సమర్థవంతుడో అర్థమైందా? అవును పిన్ని, బావ అనవసరంగా ఎలాంటి చిక్కుల్లో పడతాడో అని భయపడిపోయాను. నేను బావ మీద పెట్టుకున్న ఆశలన్నీ ఎక్కడ ఆవిరైపోతాయో అని కంగారు పడిపోయాను. ఊరుకో సహస్ర. అమ్మా, ఈ మాత్రం దానికే నువ్వు అందరి మీద నిందలు వేయడం మొదలు పెట్టావా అక్క? సర్లేవే, ఇంకిది వదిలే. అనుకోకుండా వచ్చిన ఆపద తప్పిపోయింది కదా. వెయిట్, బావకి ఫోన్ చేస్తాను.